మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఆక్యుపంచర్ హీలర్ జనార్దనాచార్య గారు ఉన్నారు. ఆయన ఇవాళ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి కొన్ని ఆక్యుపంచర్ పాయింట్స్ చూపించబోతూ ఉన్నారు. అసలు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఎవరికి వస్తుంది, దానికి ఎలాంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. అంటే కాన్స్టిపేషన్ అనేది అది న్యాచురల్గా జరిగిపోవాలి అని అంటారు, కానీ కొంతమందికి అది పొద్దున్న లేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది న్యాచురల్గా అనేది అవ్వట్లేదు చాలా మందికి. ఒకవేళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అని అంటారు. సో హెల్త్ ఇష్యూస్కి కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి సంబంధం ఏంటి అండ్ ఎందుకు వస్తుంది కాన్స్టిపేషన్? ఇది మనం జనరల్గా ఏంటంటే ఇది నేచర్స్ కాల్ అంటాం కదా. నేచర్స్ కాల్ అంటే సహజంగా ప్రకృతి పరంగా న్యాచురల్గా వెళ్ళాల్సిన ప్రక్రియ ఇది. కానీ మన పెద్ద యుద్ధంలాగా తయారైంది. ఇలా గంటలు బాత్రూంలలో ప్రయత్నాలు. సో దానివల్ల ఏమవుద్దంటే మేజర్గా ఈ సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల వ్యర్థాలన్నీ కూడా శరీరంలోనే పోగుపడిపోయి ఘన వ్యర్థాలు, వాయు వ్యర్థాలు, రకరకాల వ్యర్థాలు బాడీలో ఉన్న లిక్విడ్ కూడా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన వ్యర్థాలు పోగుపడడమే అనారోగ్యం. ఏ జబ్బైనా రావచ్చు. స్కిన్ సంబంధించిన సమస్యలతో పాటు ఈ ఇంటెస్టైనల్ లోపల కూడా క్యాన్సర్ దాకా రావచ్చు. వ్యర్థాలు లోపలే ఉండిపోతాయి, ఏ వ్యర్థాలైనా రావచ్చు. తర్వాత ఈ కాన్స్టిపేషన్ సివియర్గా అయినప్పుడు ఏంటంటే పైల్స్ అనే అట్లాంటివి కూడా గట్టిపడిన తర్వాత రాకపోతే అక్కడ చీలికలు, బ్లడ్ బ్లీడింగ్ కూడా జరిగి కాన్స్టిపేషన్, మన పైల్స్ లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఫిషర్స్, పైల్స్ అంటాం. సో ఇట్లా అనేక సమస్యలు వస్తాయి. ఇదేంటంటే మనం ఒక సహజంగా జరగాల్సిన ప్రక్రియని మనం ఈరోజు చాలా ఏదన్నా లాక్సేటివ్స్ వేసుకుంటే తప్ప రావడం లేదు. దీనికి చిన్న ఇవన్నీ సమస్యలు అందరూ తెలిసినవే. పరిష్కారం కావాలి మనకి. ఇప్పుడు పరిష్కారం, సింపుల్ పరిష్కారం ఒకటి ఉంది, చేతుల్లోనే ఉంది, చేయొచ్చు. చాలా ప్రూవెన్, ఇది మన రిజల్ట్స్ ఓరియంటెడ్, ఇది ఎవరికి వాళ్ళు చేసుకోదగ్గ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఇవి. ఈ కాన్స్టిపేషన్కి, మన ఈ మలబద్ధకం అనే పెద్ద సమస్యకి చక్కని పరిష్కారం ఉంటాయి. ఇది మన ప్రేక్షకులకి ఏంటంటే యూజ్ అవుతుంది, ట్రై చేయొచ్చు. ఇది ఒకటి ఏంటంటే ఈ ముఖ్యంగా ఏంటంటే LI2 అనే ఒక పాయింట్ ఒకటి ఉంది, హ్యాండ్స్లో ఉంటుంది. ఇదే జస్ట్ ఇప్పుడు లార్జ్ ఇంటెస్టైన్ .2, అది ఇండెక్స్ ఫింగర్లోనే ఉంది. ఇది ఎవరికైనా ఈజీ, గుర్తుపడడం కూడా ఈజీ, తీసుకోండి, మార్కింగ్ కూడా ఈజీ అవుతుంది. సో ఇది ఇండెక్స్ ఫింగర్. ఇది ఇండెక్స్ ఫింగర్లో ఫస్ట్ జాయింట్, సెకండ్ జాయింట్, థర్డ్ జాయింట్. ఇది బ్లాక్ పోర్షన్, ఇది వైట్ పోర్షన్. ఈ రెండింటి మధ్యకి ఇలా ముందుకు వస్తున్నాం. బ్లాక్ వైట్ మధ్యలో ఇలా గీత ఉంటుంది కదా, ఒక రేఖ. ఇది బ్లాక్ వైట్ ఎవరికైనా ఉంటుంది. అంటే ఎవరికైనా చిన్న షేడ్ కనబడుతుంది, బ్లాక్ అండ్ వైట్. ఇలా పైకి వచ్చినప్పుడు ఈ ఫస్ట్ జాయింట్, సెకండ్ అండ్ థర్డ్ జాయింట్లో ఉంది. ఇది థర్డ్ జాయింట్లో ఈ బ్లాక్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇది పాయింట్. ఓకే, ఇక్కడ థర్డ్ జాయింట్, ఈ బ్లాక్ అండ్ వైట్ కలిసే చోట ఇది పాయింట్. ఇది LI2, లార్జ్ ఇంటెస్టైన్లో 2. ఇదేం చేస్తుందంటే ఈ మలబద్ధకం సమస్యకు ప్రధానంగా ఏంటంటే ఒక 2-3 కారణాలు కనబడతాయి. అంటే మనం చెప్పే ఫైబర్ ఫుడ్ తినట్లేదని, వాటర్ తక్కువ తాగుతున్నారని, ఇవన్నీ ఉంటాయి కదా. వాటితో పాటు ఆక్యుపంక్చర్ వెర్షన్ ప్రకారం ఇంకో 2-3 కారణాలు ఉంటాయి. మనం మామూలుగా అనుకునేది అంటే వాటర్ ఎక్కువ తాగండి అంటాం, మంచిదే, వాటర్ తాగాల్సిందే కదా. రెండవది ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తింటే కూడా మనకు మోషన్ అనేది కొంచెం ఫ్రీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఆక్యుప్రెషర్లు ఏం చెప్తారంటే ఎందుకు వస్తుందంటే, ఒకటి హీట్ ఓరియంటెడ్ ఆక్యుపంక్చర్, హీట్ ఓరియంటెడ్ కాన్స్టిపేషన్ అంటాం. అంటే ఓవర్ హీట్ ఇన్ ద బాడీ అయినప్పుడు లార్జ్ ఇంటెస్టైన్లో కూడా హీట్ ఫామ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి మలం అంతా కూడా గట్టిపడి మూవ్ కాదు, వాటర్ అంతా ఇవాపరేట్ అవుతుంది. ఓవర్ హీట్ ఎందుకు ఉంటుంది బాడీ? ఓవర్ హీట్ ఎందుకు అవుతుందంటే ఇది మళ్ళీ అనేక కారణాలు. ఒకటి ప్రాపర్గా హైడ్రేటెడ్గా మనం ఉండకపోవడం వల్ల. రెండు, గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ కర్రీస్ తీసుకోకపోవడం వల్ల. గ్రీన్ వెజిటబుల్స్ అండ్ గ్రీన్ లీవ్స్ తీసుకోకపోవడం వల్ల. అవి తీసుకున్నా కూడా, గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోపోయినా కూడా హీట్ ఫామ్ అవుతుంది. మూడోది ఏంటంటే
వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. అంటే వాటర్ మిలన్, మస్క్ మిలన్, వాటర్ కంటెంట్ డ్రాగన్ ఉన్నాయి. ఫ్రూట్, ఎనీ మ్యాంగో కూడా వాటర్ ఉంటుంది. సో వాటర్ లిక్విడ్ వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫ్రూట్స్ కూడా మంచివి. కూరగాయలు కూడా ఉన్నాయి అలాంటివి. ఇప్పుడు బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, దోసకాయ, కీర, ఇవన్నీ కూడా వాటర్ రిచ్, వాటర్ ఎక్కువ, మంచి వాటరీ వెజిటబుల్స్. ఇవన్నీ కూడా తక్కువ తినే వాళ్ళు ఇది నైజం వస్తుంది. అయినా తిన్నా కూడా వస్తుందంటే ఇంకా మనం మెటబాలిజంలో ఎక్కడో ఆ వాటర్ కాస్త బాడీకి కాకుండా డైరెక్ట్గా యూరిన్లోకి వెళ్ళిపోతుంది, లేదా ఎండలో ఎక్కువ పని చేయడం వల్ల ఇవాపరేట్ అయిపోతుంది అనుకోవాలి. లేదా ఇంకేదైనా సమస్య ఉందేమో నాడి చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఇంటర్నల్గా ఎంత తాగినా వాటర్ తాగినా కూడా ఇంకా వాటర్ డీహైడ్రేట్ అయిపోతున్నాం అనే వాళ్ళు ఉంటారు. రేర్ కేసులు ఉంటాయి ఇలాంటివి కూడా. సో దాన్ని మనం కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి. కొంచెం పల్స్లో చాలా విషయాలు అర్థమవుతాయి. ఇది 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 ఇక హీట్ ప్యాటర్న్ అంటాం దీన్ని. అలా కాకుండా కోల్డ్ ప్యాటర్న్ ఇంకోటి ఉంటుంది. బాగా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రా వెజిటబుల్స్ తీసుకుంటారు కొంతమంది. వండినవి కాదు, పండినవి కాదు, రా. అది రా తినడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి కాన్స్టిపేషన్ సమస్య ఇంకా మరింత ఎక్కువ అవుతుంది. ఆ కోల్డ్ ఫామ్ అవుతుంది, హీట్ ఉండదు వాళ్ళకి. మరింత కోల్డ్ అయినప్పుడు లార్జ్ ఇంటెస్టైన్లో మళ్ళీ మూమెంట్ రాదు. పెరిస్టాల్సిస్ మూమెంట్ అంటే ఆ పేగులలో మూమెంట్తోనే బయటికి రావాలి. అది ఒక రకమైన మూమెంట్తోనే ప్రెషర్ అవుతుంది. అది ఆ మూమెంట్ ఎందుకు రావట్లేదంటే మరీ కోల్డ్ ఫామ్ అయినా రాదు, ఎక్కువ హీట్ అయినా రాదు. ఈ రెండింటి బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు మనం చెప్పే ఈ పాయింట్. ఇప్పుడు ఇది చేస్తుంది చాలా వరకు. ఇది వాటర్ కంటెంట్ని పెంచుతుంది. ఇది LI2. ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నాం అంటే ఇది LI2 చెప్పిన పాయింట్, ఇది LI2 చెప్పాం కదా ఇందాక. ఇది వాటర్ పాయింట్. LI అంటే లార్జ్ ఇంటెస్టైన్. మన ప్రాబ్లం లార్జ్ ఇంటెస్టైన్లోనే ఉంది. లార్జ్ ఇంటెస్టైన్లో వాటర్ పాయింట్. LI2 అంటే వాటర్ పాయింట్ ఏం చేస్తుంది, అక్కడ సరైన హీట్ ఫామ్ అయింది కదా, దాంట్లో లిక్విడ్ కొంచెం తీసుకొస్తుంది. కొంచెం మూమెంట్కి, పెరిస్టాల్సిస్ మూమెంట్కి, ఆ మోషన్ రావడానికి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. చాలా చాలా పనిచేస్తుంది. రెండవది ఇంకో పాయింట్, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోయినా కూడా నరిష్మెంట్, లార్జ్ ఇంటెస్టైన్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ రావాలి కదా. హీట్ కోల్డ్తో పాటు ప్రాపర్ ఎనర్జీ రావాలి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా అక్కడ కావాలి ఆర్గాన్ ఫంక్షన్కి. అది సరిగా లేకపోయినా కూడా ఈ కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. దీనికి ఏంటంటే ట్రిపుల్ వార్మర్ TW6 అని ఇంకో పాయింట్ ఉంది. ఆ పాయింట్ కూడా చేద్దాం. ట్రిపుల్ వార్మర్ 6 అది ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు ఇందాక ఎడి చెప్పాక ఈ వైపు ఉంటుంది. ఇది కూడా చేతుల్లోనే ఉంటుంది. ఈ చేతుల్లో ఇప్పుడు చూడండి, ఇది 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 చెయ్యి, ఇది రిస్ట్ క్రీజు, ఇది బయట వైపు, ఇది లోపల వైపు అంటాం కదా, అరిచేతి వైపు, ఇది బయట వైపు ఉంది. ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్గా మన 4 ఫింగర్స్ విడ్త్, ఇక్కడ నుంచి 4 ఫింగర్స్ పెట్టండి, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మధ్యలో దీనికి మళ్ళీ మధ్యలో 4 ఫింగర్స్ విడ్త్లో, దీనికి మళ్ళీ మధ్యలో. ఇది TW6. ఇలా 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 ప్రెస్ చేసుకో, లేదా ట్యాప్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్గా ఈ పాయింట్ నాకు దొరకడం లేదు అన్నప్పుడు ట్యాప్ చేయండి. కొంచెం అటు ఇటు అయినా కూడా ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఇది హీట్ బ్లడ్ సర్క్యులేషన్ని పెంచగలుగుతుంది. ముఖ్యంగా వృద్ధుల లోపల వచ్చే కాన్స్టిపేషన్ ఉంటుంది, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఏంటంటే బేసిక్గా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది, ఎనర్జీ తగ్గుతుంది లార్జ్ ఇంటెస్టైన్లో. అందువల్ల ఈ పాయింట్ చేయొచ్చు. 2 పాయింట్లు చేయొచ్చు, LI2, TW6 అని. ఈ 2 పాయింట్లు ఏంటంటే ఇలా అంటే 2 అంటాం కదా, ఈ సమస్యకు ఈ 2 పాయింట్లు చాలా వరకు విజయాన్ని తీసుకురాగలుగుతాయి, సమస్య పరిష్కారం చేయగలుగుతాయి. సో దీంతో పాటు ఎక్సర్సైజెస్, డైట్ లాంటివి ఏమైనా చెప్తారా? ఎక్సర్సైజ్ అంటే ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది దీనికి. చాలా ఇది ట్రై చేసి చూడాలి. ఊరికనే ట్రై చేయకుండానే అది పనిచేయదు అనుకోవద్దు ఎవరైనా సరే. కొంతమంది మీద చెప్పి చూసాం, కొంతమందికి చాలా రిజల్ట్స్ వచ్చాయి కూడా. అదేంటంటే మోకాలు నొప్పి లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మలాసనంలో కూర్చొని పొద్దున్నే మోషన్ వెళ్ళే టైం ఉంటుంది కదా, మోషన్ వెళ్ళడానికి టైం ఉంది, 5 to 7 మధ్యలో వెళ్ళాలి. 5-7, దాని తర్వాత 7-9 బ్రేక్ఫాస్ట్, భోజనం అనుకున్నాం కదా, దాని ముందు 5-7 అది లార్జ్ ఇంటెస్టైన్ టైం. లార్జ్ ఇంటెస్టైన్లో ఎనర్జీస్ చాలా ఉంటాయి. ఆ టైంలో పోయామనుకోండి మన పని సులభం అవుతుంది.
అక్కడ ఆల్రెడీ ఎనర్జీ ఉంది కాబట్టి. మనం 9 గంటలకు 10 గంటలకు పోతే ఏంటంటే అక్కడ ఎనర్జీ వేరే ఆర్గాన్కి వెళ్ళిపోయి ఉంటుంది, అప్పుడు మనం బస్సు మిస్ అయిపోతాం. అందుకే అంటే బిఫోర్ డే మనం ఫుడ్ అనేది 8 లోపల తీసుకోవాలి. ఎర్లీ తినాలి. అన్ని చెప్పాక మనం ముందే అనుకున్నాం కదా, నైట్ టైంకి ఎర్లీ తినాలి, 7 లోపు 7:30 లోపు తినాలి. అప్పుడు ఏంటంటే మనకు ఈ 5 to 7 అనేది మనకు రైట్ టైం అవుతుంది, ఇది ఇవాక్యుయేషన్కి, మన మోషన్ దాని టైంకి. అప్పుడు లార్జ్ ఇంటెస్టైన్ టైం కాబట్టి దానికి ఏంటంటే మనం మలాసనంలో కూర్చొని ఒక గ్లాసు ల్యూక్ వామ్ వాటర్ విత్ లెమన్ లేదా వితౌట్ లెమన్ తాగాలి కూర్చొని. ఎలా కూర్చోవాలి? మలాసనంలో కూర్చొని నీళ్ళు తాగాలి. ఇది ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యానస్ పోర్షన్ ఓపెన్ అవుతుంది, ఆ మొత్తం కింద దాకా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏంటంటే ఒక లైన్ క్లియర్ అవుతుంది, ఒక ప్రెషర్ వస్తుంది. ఇది చాలా మందికి ఈ ట్రై చేస్తూ ఈ ట్రిక్ చూసాము. అంటే పెద్దవాళ్ళు చేయలేరు, కానీ వాళ్ళు కూర్చొని తాగొచ్చు. అట్లీస్ట్ నిలబడి తాగడం వేరు, కూర్చొని తాగడం వేరు. కూర్చొని తాగినా కూడా కొంత రిజల్ట్ వస్తుంది, బట్ మలాసనంలో కూర్చొని తాగగలిగితే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. ఇదొకటి చేయొచ్చు. రెండవది ఏం చేయాలంటే డయట్ చెప్పారు మీరు, ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. రెండవది డయట్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి, తర్వాత ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి అంటే అన్ని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు. డయట్లో ప్రతిరోజు ఒక 250 to 300 grams పండు ఉండేలా చూసుకోవాలి. సీజనల్ ఫ్రూట్ మన డయట్లో రోజువారీ భోజనంలో ఒక ఫ్రూట్ 250 to 300 grams ఫ్రూట్ ఉండేలా చూసుకోవాలి. అదేం చేస్తుందంటే దాంట్లో మినరల్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, ఫైబర్స్ ఉంటాయి. మన మోషన్ అనేది ఈ ఫైబర్ అంటే ఒక చీపురు లాగా పనిచేస్తుంది, ఇట్లా తుడిచేస్తుంది లోపల నుంచి, పేగుల్ని క్లీన్ చేస్తుంది. అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అనుకూలంగా అది కూడా చాలా మంచిది. మలాసనం చేసుకోవాలి. అలాగే ప్రెషర్ పాయింట్స్ చేసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కానీ వాళ్ళకి క్లియర్ అవుతుంది. ఎంత కాలం నుంచి అని ఉండే కాక ఇది మెల్లగా ఆ చేంజెస్ రావడం స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన ఈ 4-5 అది తినే పద్ధతి, తినే ఆహారము, ఈ టెక్నిక్స్, చిన్న ఎక్సర్సైజు, మూడోది ప్రెషర్ పాయింట్స్, ఇవి ఏదైనా చేస్తే నాకు తెలిసినంత వరకు ఒక 1 weekలోనే రిజల్ట్స్, 1 week కూడా అక్కర్లే, 2-3 రోజుల్లో రిజల్ట్స్ కనపడతాయి. ఇది ఓన్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ లేకపోతే పైల్స్తో ఇట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా తగ్గిపోతుందా? ముందు కాన్స్టిపేషన్ పోయిందంటే పైల్స్ కూడా అయిపోతుంది, అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఇది గట్టిపడడం వల్ల వచ్చిన సమస్యలు అవన్నీ కూడా ఇది మూల కారణం. దీనే తీసేస్తే పై కారణాలు ఈజీగా తగ్గిపోతాయి. దాని కూడా మార్పులు వస్తాయి. రైట్. మాకు ఈ ప్రెషర్ పాయింట్స్ చెప్పినందుకు అండ్ డైట్ అండ్ అన్ని విషయాలు ఎక్సర్సైజెస్ చెప్పినందుకు థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.